చేసుకోవాలి. అన్నీ సమానంగా ఏగినంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. సేమియా ఉప్మా టేస్ట్ అనేసరికి దాని ఏపులోనే అనిపిస్తుందండి. ఎందుకంటే మామూలుగా డైరెక్ట్గా రెడీమేడ్ రోస్టెడ్ సేమియా ఉన్నా కూడా ఆ టేస్ట్ ఉండదు, దీనంత టేస్ట్ రాదు అనిపిస్తుంది. మనం స్వయంగా మనం కరెక్ట్గా ఏగించుకుంటేనే ఆ టేస్ట్ ఉంటుంది. అందుకేనండి ఈరోజు చెప్తున్నాను, ఎప్పుడు చేయని విధంగా చేశానని చెప్పి ఇందులో చూపిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు 2 సార్లు చేసుకోవడం, ఈ ఉప్మా అంటేనే 2 సార్లు ప్రాసెస్ అనిపిస్తూ ఉంటుంది. సేమియా ఆగడానికి టైం పట్టడం, అలాగని ఆలోచించుకుంటూనే సేమియా ఉప్మా అనేసరికి కొంచెం టఫ్ జాబ్ అనే అనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు చూసారు కదా, తాలింపు అయితే తొందరగా ఏగిపోతుంది. సేమియా కొంచెం టైం 5 to 10 minutes పడుతూ ఉంటుంది. సేమియా ఏగింది మాత్రం ఉంటే మాత్రం నాకు చాలా సులువు అనిపిస్తుంది, చాలా టేస్టీ అనిపిస్తుంది. పొద్దున్నైనా సరే మనకి ఈవినింగ్ అయినా సరే ఈ సేమియా ఉప్మా అనేసరికి ఎప్పుడైనా తినాలని అనిపిస్తున్నప్పుడు ఇలా మనం చేసుకుని ఈజీగా పెట్టేసుకుంటాం.